తెలుగు సినీ స్థాయిని మరింత విస్తరించే క్రమంలో ప్రముఖ పాత్ర పోషించిన సూపర్ స్టార్ కృష్ణగారి మల్టీస్టారర్స్ మూవీస్లో టాప్ 10 ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. తోటి స్టార్ హీరోలతో ఎలాంటి భేసేజం లేకుండా నటించడం కృష్ణగారి నిబద్ధతకు నిదర్శనమని చెప్పొచ్చు. ఇక వివరాల్లోకి వెళితే నంబర్ 1 ముందడుగు. 1983లో వచ్చిన ఈ సినిమాలో కృష్ణగారు శోభనబాబు గారితో కలిసి నటించారు. సోషలిజం భావాలతో పేద కార్మికుడిగా కృష్ణవాళ్ల అహం దెబ్బతిని నిప్పులు చెరిగే పగతో ధనవంతుడి పాత్రలో శోభనబాబు అద్భుతంగా తమ పాత్రల్ని తామే తప్ప ఇంకెవరూ చేయలేరంత గొప్పగా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ని దక్కించుకుంది. హైదరాబాద్, విజయవాడలో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఈ సినిమాలో శ్రీదేవి, జయప్రద హీరోయిన్లు కాగా ఈ మూవీ దర్శకుడు కె బాపయ్య గారు. ఇక నంబర్ 2 దేవుడు చేసిన మనుషులు. 1973లో కృష్ణగారు సొంత బ్యానర్లో నిర్మించబడ్డ ఈ చిత్రంలో ఎలాంటి ఈర్ష్యా, భేజాలు లేకుండా కథకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఎన్టీఆర్ గారి పాత్ర ఎక్కువ వీడియో ఉన్నా, కృష్ణగారి పాత్ర తక్కువ వీడియోలో కనిపించినా ఎటువంటి భేజిషన్ లేకుండా కృష్ణగారు నటించడం చాలా గ్రేట్. దేవుడి పేరుతో మోసాలు చేసేవారి ఆట కట్టించడంలో ఈ హీరోలిద్దరూ ఎలా ముందుకు సాగారు అనే కథ ఆకట్టుకుంటుంది. దీనికి దర్శకుడు వి రామచంద్రరావు గారు. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నంబర్ 3 ఇక కృష్ణగారి టాప్ 10 మల్టీస్టారర్ సినిమాల్లో తరువాత చెప్పుకునే మూవీ అడవి సింహాలు. రెబల్ స్టార్ కృష్ణంరాజ్ గారితో కృష్ణగారు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇద్దరూ కటిక దరిద్రంలో ఉండి ఒకరికోసం ఒకరు అనిలా కలిసిమెలిసి పెరిగారు అనేది, దుర్మార్గుల పాలటి యమపాసలో ఎలా నిలిచారు అనేది కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో 1983లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నంబర్ 4 మండే గుండెలు. నటబోసం శోభనబాబు గారితో కృష్ణగారు అందుకున్న మరో విజయమిది. రిచ్ అండ్ క్లాస్ లుక్లో శోభనబాబు, పేదవాడైనా ఆత్మాభిమానం కలిగిన మాస్ పాత్రలో కృష్ణగారు నటించిన ఈ మూవీ కనివిని ఎరుగని బ్లాక్ బస్టర్ని అందుకుంది. ముఖ్యంగా ఇద్దరి మధ్య పేలే డైలాగులైతే అద్భుతం. దీనికి డైరెక్టర్ కె బాపయ్య గారు, నిర్మాత రామానాయుడు గారు. 1979లో వచ్చింది ఈ సినిమా. నంబర్ 5 ఇద్దరు దొంగలు. ఇందులోనూ శోభనబాబు గారితో కలిసి నటించారు సూపర్ స్టార్ కృష్ణగారు. స్నేహితులైన ఇద్దరు దొంగలు ఎలాంటి పరిస్థితులు చూశారన్నది ఆకట్టుకునే కథగా మార్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందించారు డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు. 1984లో విడుదలైంది ఈ సినిమా. రాధా, జయసుధాలు హీరోయిన్లుగా నటించారు. నంబర్ 6 విచిత్ర కుటుంబం. ఇందులో ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు కృష్ణగారు. వారిలో ఒకరు శోభనబాబు, ఇంకొకరు ఎన్టీఆర్ గారు. ఇందులో శోభనబాబు గారు ధనవంతుడి పాత్రలో నటించగా, అన్నదమ్ములైన ఎన్టీఆర్, కృష్ణులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్గా నటించారు. 1969లో వచ్చిన ఈ చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిల్వర్ జూబ్లీ అందుకుంది. నంబర్ 7 పుట్టినిల్లు మెట్టినిల్లు. సూపర్ స్టార్ కృష్ణ, శోభన్బాబు నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో లక్ష్మీ యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. మెట్టింట్లో ఎలా మెలగాలి అనేది ఒక కోణంలో చక్కగా చూపించారు. ఈ సినిమా 1973లో వచ్చింది. ఈ సినిమా భారీ విజయాన్నందుకుంది. నంబర్ 8 ఇల్లు ఇల్లాడు. ఇది కూడా సిల్వర్ జూబిలీ సినిమానే. మరో స్టార్ హీరో కృష్ణరాజు గారితో చేసిన మల్టీస్టారర్ సినిమా ఇది. వాణిశ్రీ ఇందులో హీరోయిన్. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా విశేష ప్రజాదరణ పొందింది. 1972లో వచ్చిన ఈ సినిమా దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి. గుమ్మడి గారి ఒక ప్రముఖ పాత్రలో మెప్పించారు. ఇక కృష్ణగారి మల్టీస్టారర్స్ మూవీస్లో నంబర్ 9 స్థానంలో ఉండదగ్గ సినిమా వారసుడు. అక్కినేని నాగార్జున గారితో కలిసి నటించిన ఈ సినిమాలో కృష్ణగారి మాస్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. తన తండ్రి దుర్మార్గుడని అపోహపడ్డ నాగార్జున నిజం తెలుసుకుని ఎలా ముందుకు వెళ్లాడు అనే కథను ఆకట్టుకుంటుంది. అలాగే గ్యాంగ్స్టర్గా కృష్ణగారి నటన హైలైట్గా ఉంటుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దీనికి డైరెక్టర్ వివి సత్యనారాయణ గారు. 1993లో వచ్చింది ఈ సినిమా. ఇక టాప్ 10లో చివరగా చెప్పుకునే సినిమా అన్నదమ్ముల సవాల్. తెలుగు సూపర్ స్టార్, తమిళ్ సూపర్ స్టార్తో కలిసి నటించిన చిత్రమిది. చిన్నప్పుడు విడిపోయిన అన్నదమ్ములు తన కుటుంబ నాశనానికి కారణమైన విలన్లు అంటూ ఎలా చూస్తారు అనేది మాస్ యాక్షన్ ఫార్ములాతో తెరకెక్కించారు. ఇది బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఈ సినిమా 1978లో వచ్చింది. దీనికి దర్శకుడు కెఎస్ఆర్ దాస్ గారు. మరి తెలుసుకున్నారు కదా సూపర్ స్టార్ కృష్ణగారి టాప్ 10 మల్టీస్టారర్స్ మూవీస్ గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.